హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వండరింగ్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. ఈరోజు రెసిపీ వచ్చి ఈవినింగ్ స్నాక్స్ అయినా సరే, లేకపోతే ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగా ఆలూతో బోండా చేసి పెట్టండి. ఆలూ బోండా అనుకోండి, లేకపోతే ఆలూ చాప్ ఏదైనా అనుకోండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఇలాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా అప్పుడప్పుడు మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తాయి. మరి దానికోసం ప్రిపరేషన్ చూసేద్దాము. ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ కానీ కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, నేనైతే కొన్ని పల్లీలు ఫ్రై చేసుకుంటున్నా. పల్లీలు అన్నవి ఆప్షనల్ ఫ్రెండ్స్, వేసుకుంటే కొంచెం క్రంచీగా టేస్ట్ బాగుంటాయి. ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత తీసేయండి పక్కకి ఒక బౌల్లో. అదే ఆయిల్లో ఇప్పుడు కొద్దిగా ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో నేనైతే ఆనియన్స్ ఏమి వేసుకోలేదు, ఇందులో పచ్చిమిర్చి కూడా నేనైతే వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేను ఒక 2 ఎండుమిర్చిని ఇలాగా కట్ చేసుకుని వేసుకున్నా. కానీ ఎండుమిర్చి ఫ్లేవరే ఇందులో బాగుంటాయండి ఈ ఆలు బోండాలో. ఇవి ఫ్రై అయిపోయింది కదా, ఇందులో కొన్ని మసాలాలు వేసుకుందాము. కొంచెము ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఇంకా ఒక 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంతకు వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మసాలాలు అవి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసి మంచిగా కలుపుకొని, నేను ఆలూలు ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. మీరు సపోజ్ ఈవినింగ్ చేస్తున్నారనుకోండి, మధ్యాహ్నం బాయిల్ చేసేయండి. మనము ఈ స్టఫింగ్ చేసుకునేటప్పుడు ఆలూలు చల్లగా ఉండాలండి, అప్పుడే మనం బోండాలు చుట్టుకోవడానికి మంచిగా వస్తాయి. డ్రైగా ఉంటుంది ఈ మిశ్రమము, అప్పుడు మనము బోండాలు ఈజీగా చుట్టుకోవచ్చు. వేడి మీద చేశారనుకోండి, ఈ స్టఫింగ్ అనేది పలుచబడిపోతుంది, అంటే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. అప్పుడు బోండాలు ఇది చుట్టుకోలేము. ఇప్పుడు కావలసిన సాల్ట్, ఈ స్టఫింగ్ సరిపోయేటట్టుగా సాల్ట్ వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి మంచిగా కలిపేయండి. ఇంకా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, ఇంకా కొత్తిమీర వేసుకొని ఇది మంచిగా మన ఏది స్టఫింగ్ ఉంది చూడండి, ఈ ఆలూది ఇది మంచిగా ఫ్రై అవుతేనే బోండాలు టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అయినా ఇలా మంచిగా కలపండి. ఆలూలు చూడండి అక్కడక్కడ ముక్కల్లాగా ఉన్నాయి కదా, అవంతా స్మాష్ అయిపోయేటట్టుగా మెత్తగా చేసుకోండి. తర్వాత ఇది వేడి మీద ఉంది, ఇది చల్లారడానికి ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. అది చల్లారేలోపు మనము బోండా చేసుకోవడానికి బ్యాటర్ని కలుపుకుందాము. ముందుగా ఒక బౌల్లో నేనైతే ఒక 4 స్పూన్స్ పెద్ద స్పూన్లో శనగపిండి తీసుకున్నాను. దీనికి ఏం కొలతలు ఏం లేవండి, మీరు ఎంత చేసుకుంటారో దాన్ని చూసి తీసుకోండి. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ బియ్యం పిండి అయితే వేసుకున్నాను, ఎందుకంటే బియ్యం పిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయని. ఇది ఆప్షనల్, ఉట్టి శనగపిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్కి సరిపోయేటట్టుగానే మనం సాల్ట్, కొంచెం కారం వేసుకున్నాను, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత ఇది వామ్ అండి, వామ్ని కొంచెం నలిపేసి వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇవంతా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. మనం బజ్జీలు వేసుకుంటే ఎలా కలుపుకుంటాము అలాగే బ్యాటర్ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మరీ చిక్కగా కూడా కలపొద్దు, ఎందుకంటే బయట లేయర్ ఎక్కువ చిక్కగా అయిందనుకోండి పిండి లాగా అనిపిస్తుంది. నేను లాస్ట్లో చూపిస్తాను. తర్వాత కలిపిన బ్యాటర్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు బోండాలు చుట్టుకుందాము. మన ఆలూది స్టఫింగ్ ఉంది కదా, అది కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ విధంగా చుట్టుకోండి. కట్లెట్స్ ఎలా చేసుకుంటామో అలాగనే ఈ స్టఫింగ్ అన్నది చల్లగా ఉండాలని బోండాలు వేసుకునేటప్పుడు వేడి మీద వేసుకోలేము. ఇలాగా అన్నీ చుట్టుకోండి, మీకు ఎన్ని కావాల్సినవి అన్నీ చేసుకోండి. రౌండ్గా చేసుకోకుండా కొద్దిగా ఫ్లాట్గా చేసుకుంటే మనము బ్యాటర్లో ముంచేసినప్పుడు అవి షేప్ వచ్చేస్తాయి, బోండా షేపు. తర్వాత ఇవన్నీ చేసుకొని మనము ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, ఈ బ్యాటర్లో చాలా కొంచెం చూడండి చిటికెడంతా నేను వంట సోడా వేసుకున్నాను. క్రిస్పీగా వస్తాయి, కొంచెం పొంగుతాయి, అందుకని మరీ ఎక్కువ వేసుకోకండి, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇవంతా మంచిగా కలిపేసి నేను ఆల్రెడీ ఆయిల్ హీట్కి పెట్టానండి, అందులోకి వెళ్ళి ఒక స్పూన్ వేడి ఆయిల్ ఇందులో వేసి మంచిగా కలపండి. చూడండి బ్యాటర్ ఇలాగ ఉండాలి, మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాదు. చిక్కగా అయితే మీకు చెప్పాను కదా, పైన కోటింగ్ ఎక్కువ అయిపోయి పిండి అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఒక స్పూన్ ఇలాగ బ్యాటర్ తీసి వేయండి. చూడండి ఈ బోండాలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది వేడి మీద ఉండాలి, లేకపోతే ఆయిల్ పీల్ చేసుకుంటాయి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక్కొక్కటిగా ఇలాగ వేసుకొని కడాయిలు ఎన్ని పడతాయని వేసుకొని ఫ్రై చేసుకోవడం అంతేనండి. ఇవి ఎంత టైం కూడా పట్టవండి, ఫాస్ట్గానే అయిపోతాయి.
ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి. ఏ పగిలిపోతాయని ఏమి ఉండవు. ఒకటి మీరు ఆలూలు బాయిల్ చేసుకొని ముందే పెట్టుకోవాలి. చల్లగైన ఆలూలతోనే మీరు స్టఫింగ్ చేసుకోవాలి. బ్యాటర్ ఎక్కువ చిక్కగా కలుపుకోవద్దు. ఇవి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసుకుంటూ మీరు చేశారనుకోండి, కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా స్నాక్స్ అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు, పర్వాలేదు కదా. అలాగే నేను మిగతావి కూడా ఇలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా ఫ్రై చేసుకున్నాను. అన్నీ ఇలాగే ఫ్రై చేసి తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఈరోజు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.